పొలిటికల్‌గా డిఫరెంట్ స్టేట్మెంట్ చేయడంలో మల్లారెడ్డికి పేరుంది. తనకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు చేస్తారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ పొజిషన్‌లో ఉన్నా ఆయనకు లబ్ధి చేకూరేటువంటి స్టేట్మెంట్లు మాత్రమే చేస్తారు. జనాలకు సంబంధించి తర్వాత క్షేత్రస్థాయిలో పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో వారి లబ్ధి గురించి తప్ప మిగతా ఆయనకు పబ్లిసిటీ వచ్చేలాగా, ఆయనకు పేరు వచ్చేలాగా, ఆయనకు చర్చ వచ్చేలాగా స్టేట్మెంట్ ఇయ్యడంలో మల్లారెడ్డి దీంట్లో ఎక్స్‌పర్ట్. మొదటి నుంచి చూస్తున్నాం. ఆయన టీడీపీలో ఉన్నారు, టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు, తర్వాత ఇక్కడ మంత్రి అయ్యారు, రీసెంట్గా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. డీకే శివకుమార్ని కలిశారు, డిప్యూటీ సీఎం కర్ణాటకకు సంబంధించి. ఆయనతో భేటీ అయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అనేటువంటి రాయబారం నడిపారు. రేవంత్ రెడ్డి బ్రేక్ వేశారు. రేవంత్ రెడ్డి స్పీడ్ బ్రేకర్తో రూటు మార్చారు. ఆయన మనవరాలి పెళ్లికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపారు. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిపించారు. కుటుంబ సభ్యులందరితో కూడా మనవరాలతో కాళ్ళు మొక్కిపించి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అంతకంటే ముందు ఎపిసోడు హాట్ ఎపిసోడ్. ఇదే రేవంత్ రెడ్డిని ఆయన పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఆయన ఒక మీడియా సమావేశంలో డైరెక్ట్గా చైర్ పై నుంచి మల్లారెడ్డి లేచి ఇదే రేవంత్ రెడ్డిని తీవ్రమైనటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగించారు. అరే గూట్లే, అరే సాలే అంటూ స్టేట్మెంట్లు చేశారు, తొడగొట్టారు. దమ్ముంటే రాజీనామా చేసి మల్కాజిగిరికి రా, నేను నీ మీద పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేస్తాను, నువ్వు రాజీనామా చేయి, లేదంటే మేడ్చల్ నుంచి పోటీ చేయనేటువంటి ఒక తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఇదే మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని తీవ్రంగా పరుష పదజాలం ఉపయోగించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అదే మల్లారెడ్డి అసలు రేవంత్ రెడ్డిని సీఎం చేసిందే నేను, రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు, ఆయనకు అవకాశం ఉందంటూ ఆయన నేను ప్రోత్సహించింది నేనే, నా వల్లనే ఆయన సీఎం అయ్యారంటూ మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో చిట్చాట్లో చెప్పడం అనేటువంటిది ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఆయన ఉన్నది బీఆర్ఎస్, ఆయన అల్లుడు బీఆర్ఎస్, ఆయన గతంలో మంత్రిగా అయింది బీఆర్ఎస్. కానీ పొలిటికల్గా ఆయనకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ చేయడంలో మల్లారెడ్డి ఇట్లాంటి దాంట్లో ఎక్స్పర్ట్. ప్రజల గురించి, పేద ప్రజల గురించి, వెల్ఫేర్ గురించి ఆయన పెద్దగా మాట్లాడారు. కానీ ఇట్లా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తూ సెన్సేషన్గా వైరల్ కావడంలో మల్లారెడ్డి దిట్ట. సో ఇదంతా పొలిటికల్గా గమనిస్తూ ఉన్నారు. ఆయన పైన బీఆర్ఎస్ కూడా ఒక నిఘా నేత్రం ఓపెన్ చేసి ఉంది. ఆయన పైన నిఘా, ఆయన ఏం అడుగులు వేస్తున్నారు అనేటువంటిది మనం చూసాం. పార్లమెంట్ ఎన్నికల్లో 2024 పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఎంపీ సీటు కోసం, భద్రారెడ్డి ఎంపీ సీటు కోసం బీజేపీతో మంత్రాంగం నడిపారు. అమిత్ షా ససేమిరా అన్నారు, నో చెప్పడంతో ఆగిపోయారు. లేదు అంటే మాత్రం మల్కాజిగిరి నుంచి భద్రారెడ్డి కొడుకు పోటీ చేసేవాళ్ళు. ఒకవేళ భద్రారెడ్డి కాదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు కూడా ప్రీతిరెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఆయనను ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. పొలిటికల్గా మల్లారెడ్డిని ఆచితూచి అన్ని పార్టీలు గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఆయన చూసాం, టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి మంత్రి అయి మళ్ళీ బీఆర్ఎస్ అధికారం కోల్పోగానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి రాగానే, కూటమి అధికారంలోకి రాగానే మళ్ళీ ఇక్కడ టీడీపీ అధ్యక్షుడు కావాలనేటువంటి ప్రయత్నాలు కూడా మల్లారెడ్డి చేస్తారు. అంటే చేయని ప్రయత్నం లేదు. అది బెడిచికొట్టిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్దాం అనుకున్నారు. కాంగ్రెస్ ప్రయత్నం బెడిచికొడితే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని మచ్చిక చేసుకునేలాగా, రేవంత్ రెడ్డిని పొగుడుతూ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిందే నేను, రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ సినిమాకు కూడా లింక్ కలిపారు. డైరెక్ట్గా ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ సినిమాకి లింకు కలుపుతూ హరీష్ శంకర్ నన్ను అడిగారు, సినిమాలో విలన్ పాత్రకి నేను విలన్ పాత్రను చేయను, సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు అనేటువంటిది. గతంలో కూడా ఒక సందర్భంలో చిట్చాట్లో మల్లారెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు, ఈ రాష్ట్రానికి నాకు ఒక పెద్ద పోస్ట్ ఒకటే మిగిలింది, ఆ చైర్లో కూర్చోవాలని మాత్రమే నాకు అవకాశం ఉందనేటువంటిది గతంలో ఒకసారి స్టేట్మెంట్ చేశారు. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎంపీ అయ్యాను, మంత్రి అయ్యాను, ఇంకా కాంది అదొకటి కావాలనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడకుండా సినిమాకు లింకు చేస్తూ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించాలని చెప్పడం వెనకాల ఆయన ఆంతర్యం అదే. బీఆర్ఎస్లో ఉంటే ముఖ్యమంత్రి కాలేరు, కాంగ్రెస్లో ఉంటే ముఖ్యమంత్రి కాలేరు, సో బీజేపీలో ఉంటే ముఖ్యమంత్రి కాలేరు. కాబట్టి ఆయన ఈ రకంగా సినిమాల్లో ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన ఉంది, ఆ పాత్ర చేయాలనేటువంటి ఆలోచన వెనకాల ఈ ఉద్దేశం ఉన్నట్టుగా చెప్తా ఉంది. కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పొగడం, బలమైన నాయకుడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే సత్తా ఉన్న నాయకుడు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన బీఆర్ఎస్ కూడా కాస్త గురుగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పైన మొదటి నుంచి నిఘా ఉంది. పవర్ఫుల్ నాయకుడు రేవంత్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల ఆయన చెప్పడం అనేటువంటిది, రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడని రెడ్డి సంఘం మీటింగ్లో కూడా చెప్పాననేటువంటి స్టేట్మెంట్ చేయడం, దానికి తోడు ఎవరన్నా కాదన్నా నేను రేవంత్ రెడ్డి ఇద్దరం అన్నదమ్ములమే అనేటువంటి స్టేట్మెంటు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశం అవుతా ఉంది. పొలిటికల్గా ఏ ఆపర్చునిటీ ఉంటే ఆ ఆపర్చునిటీని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మల్లారెడ్డి దిట్ట దీంట్లో. కాబట్టి ఈ అంశంపైన కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్ మల్లారెడ్డి చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది.
రైట్ మధు, రైట్. థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే. ఇటు రెడ్డి సామాజిక వర్గంలో ఆ లాబీ దానికి సంబంధించిన ఒక మీటింగ్లో కూడా ఆయనే బలమైన క్యాండిడేట్ అంటూ నేను ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆ మీటింగ్లో కూడా చెప్పుకొచ్చాను. అలాగే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేను ఇద్దరం అన్నదమ్ములమే, ఎవరు అవునన్నా కాదన్నా అది మాత్రం నిజం అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరో పక్కన ఇటు సినిమాని కూడా కొద్దిగా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయాలంటూ ఇటు డైరెక్టర్ హరీష్ శంకర్ నన్ను అప్రోచ్ అయినా దాన్ని నేను రిజెక్ట్ చేశాను, సినిమాల్లో ఓన్లీ సీఎం పాత్ర మాత్రమే చేయాలనుకుంటున్నాను అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ మల్లారెడ్డి చేశారు. మొత్తం మీద గతంలో కూడా ఇటు ఇంకొక పెద్ద కుర్చీ మాత్రమే మిగిలింది, అదొక్కసారి ఎక్కాలని ఉంది అంటూ గతంలో కూడా సీఎం అవ్వాలన్న తన ఆలోచన ముందు పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఈసారి కూడా ఇప్పుడు మళ్ళీ సీఎం పాత్ర సినిమాల్లో కూడా సీఎం పాత్రనే చేయాలనుకుంటున్నారా? మరి ఇతర పార్టీల నుంచి ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేరే అవకాశం ఏమైనా ఉందా? దానిపై ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. మరో పక్కన ఇటు బీఆర్ఎస్లో కూడా ఇటు మల్లారెడ్డి పైన ఒక నిఘా వర్గాన్ని వేసి ఒక నిఘాని కూడా నడుపుతున్నట్టు తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఆయన పార్టీలు మారే అవకాశం ఉందా? గతంలో ఆయన చేసిన ప్రయత్నాలు మనం చూస్తే కనుక ఇటు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం శివకుమార్ని కలిసే ప్రయత్నం కానీ, అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ప్రయత్నాలకు అప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడంటూ ఇటు వార్తలు వస్తున్నాయి. ఇటు మొత్తం మీద మల్లారెడ్డి ఇప్పుడు చేసిన స్టేట్మెంట్స్తోని ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్లో ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఏం జరగబోతుంది? ఇటు మల్లారెడ్డి కాంగ్రెస్ జాయిన్ అవ్వబోతున్నాడా లేదా అన్న దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్